తెలంగాణ రాష్ట్ర నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఎంపీ పొరిక బాలరాం నాయక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇంకా అమలు చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్తో కలిసి 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఏదైనా ప్రజలకు అందుబాటులో ప్రజల అకౌంట్లోనే చేరుతుంది తప్ప పైసా రూపంగా ఏం ఇస్తలేరు. మాకు కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మీకు ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది 100% మీకు దాదాపుగా అయినా అప్లై చేసిన వాళ్ళకి అందరికీ కూడా వస్తుంది. బీద వాళ్ళకు చూసి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తపన తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు. అది ఇంతవరకు కూడా కాలేదు. మనం 5 స్కీములు బస్సులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడి కాబట్టి నేను ఆ విషయానికి మాట్లాడతలేదు.